లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించారు. యేసయ్య హృదయం కదిలిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. యేసయ్య ఎవరిని చూసినా తన హృదయాన్ని కదిలించేసుకునేవాడు. ఆయన ఒకసారి యెరూషలేము యొక్క రాళ్ళు చూసి ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి రాళ్ళను పట్టుకొని, యెరూషలేమా యెరూషలేమా, ఒకానొక రోజున ఈ రాతి మీద రాయి ఒక్కటైనా లేకుండా పడిపోబోతున్నావే అని ఒక పట్టణం గురించి దేవాది దేవుడైనటువంటి ప్రభు తన హృదయాన్ని కదిలించుకున్నాడు. ఆయన బాధపడ్డాడు. ఇంకా ఎన్నో మార్లు తనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక వ్యక్తి యేసయ్య ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా ఆ ఇంటికే వెళ్ళేవాడు. మరియా, మార్తా, లాజరు ముగ్గురే ఉండేవారు ఆ ఇంట్లో. దేవుడు వారిని ప్రేమించాడు, వారు దేవుణ్ణి ప్రేమించారు. యేసయ్య ఎప్పుడైనా భోజనం చేయాల్సి వస్తే వారింట్లోనే భోజనం చేసేవాడు. ఒకానొక రోజున ఆ లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు యేసయ్య సమాధి దగ్గరికి వచ్చాడు. అంటే అప్పటికే చనిపోయి 4 దినాలు అయిపోయింది. సమాధిలో లాజరు పెట్టబడ్డాడు. ఆ సమాధి దగ్గరికి వచ్చి లిటరల్గా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యేసు కన్నీళ్లు విడిచెను. ఒక మాట నేను మీకు చెప్పాలి. యేసయ్య తాను తిరిగి లేపుతానని ఆయనకు తెలుసు. తిరిగి లేపుతాడు, ఆయనే లేపుతాడు. లాజరు బయటికి రా అంటాడు ఆయన మరికొద్ది నిమిషాల్లో. అయినా సరే ఆ లాజర్ను జ్ఞాపకం చేసుకొని, లాజరుతో గడిపిన క్షణాలు జ్ఞాపకం చేసుకొని, అక్కడున్న ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉంటుంటే ఆ ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని, లాజర్ను జ్ఞాపకం చేసుకొని యేసు కన్నీళ్లు విడిచెను. వాళ్ళ సహోదరుల కోసం ఆయన కన్నీళ్లు విడవలేదు, కానీ తనతో పాటు సహవాసం చేసిన ఒక సహోదరుడు చనిపోయినప్పుడు ఆ సహోదరుని కోసం ఆయన కన్నీళ్లు విడిచాడు. చూసారండి, ఆయన హృదయం ఏమైంది చెప్పండి? కదిలించబడే హృదయం అయింది. ఇలా చెప్పాలంటే చాలా సంఘటనలు ఉన్నాయి బైబిల్లో యేసయ్యను గురించి. నేను మధ్యాహ్నం కూర్చొని ధ్యానం చేస్తుంటే సుమారు ఒక 18 నుంచి 20 సంఘటనల దాకా వచ్చాయి ప్రియులారా. నాకు అనిపించింది యేసయ్య ప్రతి దానికి కదిలించబడేవాడు. ఆయన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన మనస్సులు కదిలించబడాలి ప్రియులారా, మన మనస్సులు కదిలించబడాలి. యేసయ్య అలా ప్రతిదానికి కదిలించబడేవాడు. అయితే ఒకరోజు నాయిన్ అనే గ్రామానికి వచ్చినప్పుడు విధవరాలు తన కుమారుని కోల్పోయి పాడి మీద పెట్టబడి ఏడుస్తూ 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 వస్తుంది. ఒక మాట నేను మీకు చెప్తున్నాను, ఏడుపును తీసివేయగలిగే దేవుడు ఆయన, కన్నీటిని తొలగించివేయగలిగే దేవుడు ఆయన. కానీ ఎవరైనా ఏడుస్తుంటే ఆ ఏడుపుకు కరిగిపోయే దేవుడు కూడా ఆయన. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం చూస్తుంటాం, ఒక చిన్న పిల్ల ఒకవేళ మంచం మీద నుంచి కనుక కిందన పడిపోయింది అనుకోండి, ఒకవేళ దెబ్బ తగిలింది అనుకోండి, ఏడుస్తుంది అనుకోండి, వెంటనే ఆ అమ్మాయిని ఎత్తేసుకొని ఆ తల్లి ఆ అమ్మాయితో పాటు ఏడ్చేస్తుంది, ఆ చిన్న బిడ్డతో పాటు ఏడ్చేస్తుంది. ఎందుకు? తన కూతురు ఏడుస్తుంటే తాను కూడా ఆటోమేటిక్గా కన్నపేగు లోపల కదులుతుంది, వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. కన్న తల్లి కంటే కన్న తండ్రి కంటే అధికంగా ప్రభు ప్రేమిస్తున్నాడండి మనందరినీ కూడా. ఆయన కదిలించబడిపోతాడు. ఒక స్త్రీ ఏడుస్తుంది, యేసయ్య యొక్క హృదయం కదిలించబడిపోయింది. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఇక్కడున్న స్త్రీలైనా
పురుషులైనా ఎవరైనా ఏడుస్తూ ఉంటే అది న్యాయమైన ఏడుపు అయితే, నిజమైన ఏడుపు అయితే, దొంగ ఏడుపు కాకపోతే, నిజంగా బాధతో, ఆవేదనతో, కష్టముతో, సమస్యతో, ఎవరు తనకి తోడు లేక ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఏడుస్తూ ఉంటే గనక ఖచ్చితంగా దేవుని హృదయం కదిలించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నవారు మీలో ఎవరైనా సరే ఒకవేళ మీకున్నటువంటి కష్టాన్ని బట్టి కానీ, బాధలను బట్టి కానీ, ఇబ్బందులను బట్టి కానీ, పురుషులైనా స్త్రీలైనా, పెద్దవారైనా చిన్నవారైనా, మీరు ఒకవేళ ఏడుస్తూ ఉన్నారనుకోండి, కన్నీరు కారుస్తున్నారనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరు కదిలించబడతారో లేదో నాకు తెలియదు కానీ పరమందున్న దేవుడు నీ కోసం కదిలించబడతాడు. ఆయన కదిలిపోతాడు పిల్లరా, ఆయన కదిలిపోతాడు. ఆ రూములో ఏడుస్తున్న స్త్రీ కోసం కావచ్చు, లేకపోతే ఎక్కడో హాస్టల్లో ఏడుస్తున్న ఒక యవనస్తురాలి కోసం కావచ్చు, ఎక్కడైనా ఏ వ్యక్తులైనా సరే ఒకవేళ తమకున్న బాధను బట్టి, తమకున్న ఇబ్బందిని బట్టి ఏడుస్తున్నారనుకోండి ప్రియులరా, యేసయ్య కదిలిపోతాడు. ఆయన నిజంగానే యేసయ్య కదిలిపోయాడు. ఇక్కడ ఆమె ఏడుపు ఆయన్ని కదిలించింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, నువ్వు నిజంగా ఏడిస్తే పరలోకం కదులుతుంది, దేవుడు కదులుతాడు. పరలోకం నీ కోసం కార్యం చేయడానికి దిగి వస్తుంది ఈ భూమి మీదకి. దేవుడు నీ కోసం, నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన దిగి వస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కదిలించబడ్డాడు. వెంటనే నా ప్రియులరా, ఒకవేళ ఆమె ఏడవకపోతే, ఆమె ఎక్కడో ఇంట్లో ఉండుంటే, ఆ పాడితో పాటు ఆమె రాకపోయి ఉంటే ఏం జరుగునో మనకు తెలియదు. కానీ కొడుకు పోయాడు, భర్త పోయాడు, కొడుకు పోయాడు. ఆమె శోకాన్ని ఎవరు తీర్చగలరు? ఆమె బాధను ఎవరు తీర్చగలరు? ఎవరు తీర్చలేరు. కాబట్టి ఆమె ఏడుస్తూ వస్తుంటే యేసయ్య ఆమె ఏడుపును చూసి ఆగిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అనిపిస్తుంది, యేసయ్యను నీ పౌరుషం కలిగిన మాట ఆపలేదు. తెలుసా, నీ పౌరుషం కలిగిన మాట ఆపలేదు యేసయ్యను ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి. అంటే దేవా, నువ్వు దేవుడు అయితే ఇదిగో మా అమ్మాయికి పెళ్లి చేయి, మా అమ్మాయి జీవితాన్ని బాగు చేయి, నా భర్తను బాగు చేయి, అప్పుడు నేను నీ మందిరానికి వస్తాను అను. నీ జీవితంలో ఎప్పుడు కార్యం జరగదు. నువ్వు చచ్చిపో, నీ జీవితంలో కార్యం జరగదు. 100 సంవత్సరాలు అవని కార్యం జరగదు. ఎందుకు చెప్పనా? నీ పౌరుషం కలిగిన మాట ఎప్పుడు దేవుణ్ణి ఆపలేదు, ఎప్పుడు దేవుని శక్తిని ఈ భూమి మీదకి దించలేదు. ఖచ్చితంగా. అందుకే మనం దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని మీద సవాలు వేయడానికి కానీ, దేవుని మీద పౌరుషం కలిగిన మాటలు మాట్లాడడానికి కానీ మన శక్తి ఏ పాటిది, మన జ్ఞానం ఏ పాటిది, మన నోరు ఏ పాటిది, మనం ఏ పాటి వారు నా ప్రియమైన దేవుని బిడ్డరా. దేవుణ్ణి పౌరుషం కలిగిన మాటలు ఆపలేవు. ఆయన్ని పౌరుషం కలిగిన మాటలకు ఆయన ఆగిపోయి వచ్చాడు. ఆయన నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఇంటి పక్క వాళ్ళని పౌరుషంగా తిట్టామనుకోండి, వాళ్ళు ఇవ్వాల్సిన అప్పు ఇచ్చేస్తారు, వాళ్ళు ఇవ్వాల్సిన వస్తువులు ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ వస్తువులు పోతే కొత్తవైనా ఇచ్చేస్తారు తిరిగి కొనేసి. నీకు పౌరుషం. దేవుడు అటువంటి పౌరుషం కలిగినాడు కాదు. మనం పౌరుషంగా మాట్లాడితే 100 సంవత్సరాలైనా నీ ఇల్లు అలాగే ఉంటుంది, నీ భర్త అలాగే ఉంటాడు, నీ కొడుకు అలాగే ఉంటాడు, ఏముండదు. మరి దేవుడు కరిగించబడాలంటే, దేవుడు కదిలించబడాలంటే ఏడుపు మాత్రమే, కన్నీరు మాత్రమే. నిజంగా ఆ బాధను బట్టి నువ్వు ఏడుస్తూ, ఆ సమస్యను బట్టి నువ్వు ఏడుస్తూ, ఆ కష్టాన్ని బట్టి నువ్వు ఏడుస్తూ, నీకున్న ఆ లోపాన్ని బట్టి నువ్వు ఏడుస్తూ నీ గదిలో పడి లేదా నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఏడుస్తూ ఉంటే సర్వశక్తుడైన దేవుణ్ణి నీ ఏడుపు కదిలిస్తుంది. నీ ఏడుపుగా శక్తి ఉంది, నీ కన్నీటి ప్రార్థనగా శక్తి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏడవగలుగుతున్నావా? నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా? నిజంగా నువ్వు ప్రార్థన చేసి గనుక నువ్వు ఏడవగలిగితే, కన్నీరు కార్చగలిగితే, నా దేవుడు కదిలించబడే దేవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, ఆయన కదిలించబడేటువంటి దేవుడు. వెంటనే దిగి వచ్చేస్తాడు మన కోసం. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే దిగి వచ్చేస్తాడు ఆయన. నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీకున్న ఏడుపు నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. కన్నీటి ప్రార్థన ప్రభువుని పరలోకం నుంచి క్రిందకు దింపుతుంది. ఆమె ఏడుస్తుంటే దగ్గర దాకా వచ్చి, అమ్మా నువ్వు ఏడవద్దు. ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట,
ఆయన హృదయం కదిలించబడింది. ఆయన చెప్పిన మాట, అమ్మా నువ్వు ఏడవద్దమ్మా. మీరు ఎప్పుడైనా ఈ మాట ఎవరికైనా చెప్పారా? చెప్తే మీరు కూడా యేసు ప్రభు లాంటి వారే. మృక్కుబడిగా చెప్తే మాత్రం కాదు ప్రియులరా. నిజంగా మీ హృదయపూర్వకంగా ఎవరైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి మీరు వెళ్ళి కూర్చొని, అమ్మా, చెల్లి, తల్లి, అన్న, అక్క, ఏడవద్దు అని మీరు ఎప్పుడైనా ఆదరించారా? అలా ఆదరించాలంటే హృదయం కదిలించబడాలి. కదిలించబడకుండా ఎవరు వెళ్ళి అటువంటి మాటలు చెప్పలేరు. యేసయ్య హృదయం కదిలించబడింది. అందుకే వెళ్ళి చెప్పాడు, ఏడవద్దు అమ్మా, ఏడవద్దు. వెళ్ళాడు, దేవుడు కార్యం చేశాడు. ఓ మాట చెప్పనండి, ఆ తల్లికి ఆ కుమారుణ్ణి అప్పగించేశాడు. అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఆమె ఏడుపు ఆగిపోయింది. విడిపోయిన వారిని కలిపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమనిపించింది తెలుసా? రాజమండ్రిలో తల్లుండి అమెరికాలో కొడుకుంటే వాళ్ళని కలపడం గొప్ప విషయం కాదు. రాజమండ్రిలో కొడుకుండి అమ్మేమో అమలాపురంలో ఉంటే వాళ్ళని కలపడం గొప్ప కాదు. అమ్మేమో భూమి మీద ఉంది, కొడుకేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. వేరు లోకాలకు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరినీ కలిపాడండి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. లోకాలు వేరుగా ఉన్న తల్లి కొడుకును కలిపాడండి నా యేసయ్య. ఈ రాత్రి కేవలం ఈ భూమి మీద ఉన్న వాళ్ళని కలపలేడు ఆయన. కలిపే దేవుడు, విడగొట్టే దేవుడు కాదు ఆయన. నీకెవరు లేరో వారిని మళ్ళా నీకు ఇచ్చే దేవుడు ఆయన, నీకు అనుగ్రహించే దేవుడు ఆయన. నిజంగా ఆ తల్లికి ఈ కొడుకును అప్పగించాడు. తల్లి ఏడుపు ఆగిపోయింది. హృదయం కదిలించబడిన యేసయ్య చేసిన ఈ అద్భుతమైన పని మనం విన్నాం కదండి. భూమి కదిలించబడింది, మనం కదిలించబడాలి. దావీదు కదిలించబడితే ఓ కుంటోడికి మేలు జరిగింది. యేసయ్య కదిలించబడితే ఒక విధవరాలికి మేలు జరిగింది. ఈరోజు ఆయన పిల్లలుగా మనం కూడా కదిలించబడే మనసు మనకు కావాలి. కేవలం భయపడద్దు అని దావీదు చెప్పాడు, ఏడవద్దు అని యేసయ్య చెప్పాడు. అక్కడితో ఆగిపోతే వారి గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే మనం కూడా అక్కడితోనే ఆగిపోతాం, మాటలు చెప్పి వదిలేస్తాం. కాదు, నీకు చేయగలిగినంత నీ హృదయం కదిలించబడినప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే చేస్తావు. అలా మన హృదయాలు కదిలించబడాలి. ఎవరో మనల్ని తిట్టారని హృదయాలు కదిలించబడడం కాదు, మళ్ళీ చెప్తున్నాను. లేకపోతే ఏయో విషయాలు జ్ఞాపకం చేసుకొని హృదయాలు కదిలించబడడం కాదు. కోపంతో ఊగిపోయి హృదయాలు కదిలించబడడం కాదు. ప్రేమ చేత ప్రేమ చేత ప్రేమ చేత హృదయాలు కదిలించబడాలి. భూమి కదిలింది, నువ్వు కదలాలి. వాక్యానికి కదలాలి, ప్రార్థనకు కదలాలి, పాటలకు కదలాలి. కాబట్టి కదిలే మనస్సు, కదిలే హృదయం మనకు కావాలని కోరుకుందాం. దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపజేసి నడిపించునుగాక.